వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గండికోట ఉదంతంపై పోలీసులు కీలక ప్రెస్ మీట్లో పడబోయే భయంకర నిజాలు ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. గండికోట వైష్ణవి కేసు వీడిన మిస్టరీ, పరువే ప్రాణంగా తీసిన హంతకులు. కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి దారుణ హత్యకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలను తీవ్ర ఆందోళనకు సైతం గురిచేసింది. వారం రోజులుగా అంతుచిక్కని మిస్టరీగా మారిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ పరువు కోసం కన్నవాళ్లే కాలయములై సొంత చెల్లిని అత్యంత కిరాతకంగా అంతమొందించారనే వాస్తవాలను వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ రోజు అసలేం జరిగింది? ఈ పాశవిక చర్య వెనుక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? పిన్ టు పిన్ విశ్లేషణ మీకోసం. ప్రేమ, పరువు, ప్రణాళిక. హత్యకు దారితీసినటువంటి సంఘటనల క్రమం. ప్రేమికులతో గండికోట ప్రయాణం. వైష్ణవి తన ప్రియుడు లోకేష్తో కలిసి గండికోట వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ విషయం వారి స్నేహితులకు కూడా తెలుసు. ఉదయం 8:30 ప్రాంతంలో ఇద్దరు బైక్పై గండికోట లోపలికి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా అయితే వచ్చాయి. అక్కడ వారు ఒక లాడ్జిలో దాదాపు 2 గంటల పాటు మాట్లాడుకున్నారు. ఇక రెండవది, కుటుంబానికి సమాచారం. అన్న రంగప్రవేశం. వైష్ణవి లోకేష్తో గండికోట వెళ్లిన విషయం ఎలాగో కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు పెదనాన్న కొడుకైన సురేందర్కు ఫోన్ చేసి లోకేష్తో కలిసి ఎక్కడికో పోయింది, వెంటనే వెళ్ళి తీసుకురా అని పురమాయించారు. సురేంద్ర వెంటనే కాలేజీకి వెళ్ళి స్నేహితులను ఆరాధ్యగా వారు గండికోట వెళ్లారని తెలిసింది. అన్న వస్తున్నాడన్న హెచ్చరిక. లోకేష్ పరారీ. సురేంద్ర తన కోసం గండికోట వస్తున్నారని వైష్ణవి స్నేహితుల ద్వారా లోకేష్కు సమాచారం అందింది. దీంతో వైష్ణవి లోకేష్ను బ్రతిమలాడింది. ఇప్పటికే మనం విషయం ఇంట్లో తెలిసిపోయింది. అన్నయ్య ఇక్కడికి వస్తే పెద్ద గొడవ అవుతుంది. సో నిన్ను చాలాసార్లు కొట్టారు. మన కుటుంబం నీ వల్ల ఊరు మారాల్సి కూడా వచ్చింది. సో నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అని చెప్పడంతో లోకేష్ ఉదయం 10 గంటల సమయానికి 30 నిమిషాలు లేదా 40 నిమిషాల సమయానికి అక్కడి నుంచి ఒంటరిగా తిరిగి వెళ్ళిపోయాడు. సురేంద్ర గాలింపు. తెర వెనుక కుట్ర. సురేంద్ర గండికోటకు వచ్చి వెతికాడు, కానీ వైష్ణవి కనిపించలేదు. దీంతో అతను వెనుదిరిగాడు. కానీ ఇక్కడే అసలు కుట్రకు బీజం పడింది. సురేంద్ర తన మిగతా సోదరులైన బ్రహ్మయ్య, కొండయ్యలకు వీరు గండికోట సమీపంలోనే ఉంటారు. సో ఈ పనిని అప్పగించినట్టు తెలుస్తోంది. మన మాట వినకుండా మన పరువు తీస్తోంది. ఆ జులాయి లోకేష్తో తిరుగుతూ మనల్ని బజార్కి ఈడుస్తోంది. సో దాన్ని ఈ లోకం నుంచి పంపేయండి అడిగేవాడు అనే సురేంద్ర వారికి చెప్పి హత్యకు ఈ మేరకు చేసినట్లుగా పోలీసులు విచారణలో అయితే వెల్లడైనట్టు సమాచారము. హత్య జరిగిన తీరు నమ్మించి నట్టేట ముంచి. సోదరులు బ్రహ్మయ్య, కొండయ్య గండికోటలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వైష్ణవిని సమీపించారు. నమ్మకంగా మాట్లాడుతూ, నీ సమస్య ఏంటి? లోకేష్ను ప్రేమిస్తున్నావు కదా, మేము ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాం, రా కూర్చొని మాట్లాడుకుందాం అని మాయమాటలు చెప్పి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారన్నట్టు తెలుస్తోంది. అక్కడ మాట పెరిగి లోకేష్ను మర్చిపోవాల్సిందే, లేదంటే ఇద్దరిని చంపేస్తామని బెదిరిస్తారు. అందుకు వైష్ణవి, నా ఇష్టం, నేను లోకేష్ని పెళ్లి చేసుకుంటాను, మీకేంటి సంబంధం అంటుంది అని ఎదురుదిరగడంతో సో వారిలోని మృగం నిద్రలేస్తుంది. ఇద్దరూ కలిసి ఆమెపై దాడి చేస్తారు. గొంతు నులిమి కడుపు భాగంలో బలంగా గుద్దుతారు. కాలేయం దెబ్బతిని ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కూడా విడిచిపెడుతుంది. పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇదే విషయాన్ని అయితే ధృవీకరిస్తుంది. నేరాన్ని కప్పిపుచ్చే నీచమైన ప్రయత్నం. హత్య తర్వాత అన్నలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానం రాకుండా ఉండేందుకు అత్యంత నీచమైన ప్రణాళిక అయితే వేస్తారు. ఆమెపై ఉన్న దుస్తులను పూర్తిగా తొలగించి అత్యాచారం జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. అన్నలు చెల్లిని ఇంత దారుణంగా చేయరు కదా, ఎవరో కామాంధుడే ఈ పని చేసి ఉంటాడు అని అందరినీ నమ్మించాలని, అనుమానం మొత్తం లోకేష్ మీదకు వెళ్ళాలని ఈ విధంగా అయితే చేస్తారు. ఆ తర్వాత మృతదేహాన్ని పొదలలో పడివేసి వెళ్ళిపోతారు.
సెల్ ఫోన్ లొకేషన్లతో చిక్కిన హంతకులు. పోలీసుల దర్యాప్తులో సాంకేతిక ఆధారాలే కీలక పాత్ర పోషిస్తాయి. లోకేష్ ట్రేసింగ్. సో, లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్రహ్మయ్య, కొండయ్య సెల్ ఫోన్ లొకేషన్లు గండికోట పరిసరాల ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా పోలీసులు గుర్తిస్తారు. అబద్ధాలతో బుకాయింపు. విచారణలో బ్రహ్మయ్య నేను చెన్నై వెళ్ళాను అని, కొండయ్య నేను కుటుంబంతోనే ఉన్నాను అని అబద్ధాలు చెప్తారు. నిజం ఒప్పుకోక తప్పలేదు. పోలీసులు వారి ముందు సెల్ టవర్ లొకేషన్ డేటానైతే ఉంచి చూపిస్తారు. నువ్వు చెన్నైలో లేవు, గండికోటలోనే ఉన్నావు. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామని గట్టిగా ప్రశ్నిస్తారు. వారు నిజాన్ని అంగీకరిస్తారు అని చెప్పేసి ఈ మేరకు విశ్వసనీయ సమాచారము. వారం రోజులుగా రాష్ట్ర ప్రజలను ఉత్కంఠతకు గురిచేసిన ఈ కేసు పరువు హత్య అనే కోణంతో ముగిసే దశకైతే చేరుకుంటుంది. పోలీసులు మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి ఆధారాలతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. సో, ప్రేమించిన పాపానికి కుటుంబ పరువు బజారున పడుతోందన్న అక్కసుతో సొంత అన్న అన్న చెల్లెల్నే అన్నలే చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న ఈ ఘటన సమాజంలో మానవ బంధాలకు ఎంతగానో దిగజారిపోయేలా చేస్తున్నదిగా చెప్పడానికి ఇది నిదర్శనం. చేదు నిదర్శనం.